Hi friends, welcome to Telugu tutorials. So let's start our Python course. So what is Python? Mama Python అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ జనరల్ పర్పస్ డైనమిక్ హై లెవెల్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో మనకి ఈ ఒక్క సెంటెన్స్ అర్థమైపోయింది అనుకోండి, మనకు పైథాన్ ఫీచర్స్ మొత్తం అన్నీ అర్థమైపోయినట్టే. సో పైథాన్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే పైథాన్ సపోర్ట్స్ ఆల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ లైక్ ఆబ్జెక్ట్స్, క్లాసెస్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అండ్ ఎక్సెట్రా. సో అందుకే మనం పైథాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. అండ్ పైథాన్ ఈజ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం పైథాన్ని వేరియస్ డొమైన్స్లో యూజ్ చేయొచ్చు. లైక్ మనం పైథాన్ని వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేయొచ్చు, గేమ్ డెవలప్మెంట్లో యూజ్ చేయొచ్చు, మషిన్ లెర్నింగ్లో యూజ్ చేయొచ్చు అండ్ ఎక్సెట్రా. సో మనం పైథాన్ని వేరియస్ డొమైన్స్లో యూజ్ చేస్తున్నాం. సో అందుకే మనం పైథాన్ని జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. అండ్ పైథాన్ ఈజ్ డైనమిక్ ఇన్ నేచర్. నేను ఈ పాయింట్ని మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ పైథాన్ ఈజ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే గాయస్ మనకి బేసికల్లీ 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి. ఒకటేమో లో లెవెల్, ఇంకొకటేమో మిడ్ లెవెల్, ఇంకొకటేమో హై లెవెల్. లో లెవెల్ అంటే మషిన్ అండర్స్టాండబుల్ కోడ్ అనమాట. హై లెవెల్ అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ కోడ్ అనమాట. అండ్ మిడ్ లెవెల్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ లో లెవెల్ అండ్ హై లెవెల్ కోడ్ అనమాట. సో పైథాన్ కమ్స్ అండర్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే పైథాన్ కోడ్ ఈజ్ హ్యూమన్ అండర్స్టాండబుల్ బికాస్ Python is simple to understand and easy to learn. So అందుకే Python is high level programming language. And guys, Python is interpreted programming language. So for example C language తీసుకోండి లేదా C++ తీసుకోండి. అక్కడ మనం ప్రోగ్రామ్ని రన్ చేసే ముందు ఆ ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తాం యూజింగ్ కంపైలర్. కానీ ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్లో ఎలాంటి కంపైలేషన్ ఉండదు. ఎందుకంటే మనం పైథాన్ యొక్క ఇంటర్ప్రిటర్ యూజ్ చేసి డైరెక్ట్గా పైథాన్ హై లెవెల్ కోడ్ని ఇంటర్మీడియట్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తాం, విచ్ ఈస్ మషిన్ అండర్స్టాండబుల్ కోడ్ అనమాట. సో అందుకే పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇంకా పైథాన్ ఈజ్ మల్టీపర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అగైన్ రీజన్ ఈజ్ సేమ్. పైథాన్ని మనం వేరియస్ డొమైన్స్లో యూజ్ చేస్తున్నాం కదా, వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాము, గేమింగ్లో. సో ఇలా వేరియస్ డొమైన్స్లో పైథాన్ని వేరియస్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తున్నాం. సో అందుకే మనం పైథాన్ని మల్టీపర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. అండ్ ఫైనల్లీ గైస్, పైథాన్ ఈజ్ డైనమిక్ ఇన్ నేచర్. సో సి లాంగ్వేజ్ తీసుకోండి లేదా C++ తీసుకోండి. అక్కడ మనం వేరియబుల్ డిక్లరేషన్లో వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, బట్ దాంతోపాటు వేరియబుల్ యొక్క డేటా టైప్ కూడా డిక్లేర్ చేస్తాం. ఐ మీన్ వేరియబుల్ అది ఇంటిజరా లేదా స్ట్రింగా లేదా ఫ్లోటా అని ఇట్లా అసైన్ చేస్తాం. కానీ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ మనం డైరెక్ట్గా వేరియబుల్కి వాల్యూ అసైన్ చేస్తాం అంతే. వేరియబుల్ డేటా టైప్ డిక్లేర్ చేసే అవసరమే లేదు పైథాన్లో. ఎందుకంటే పైథాన్ ఈజ్ డైనమిక్ ఇన్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పైథాన్లో A=10 అని డైరెక్ట్ అసైన్ చేసేవచ్చు వాల్యూ. పైథాన్ ఏమనుకుంటుంది, అచ్చా వీడు A=10 అసైన్ చేసిండు, సో 10 అనేది ఒక ఇంటీజర్, సో A మస్ట్ బీ ఆఫ్ టైప్ ఇంటీజర్ అని అర్థం చేసుకొని పైథాన్ ఇంటర్నల్గా వేరియబుల్ Aకి ఇంటీజర్ డేటా టైప్ని అసైన్ చేస్తుంది. సో అలా వర్క్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ B=షకీలా అని అసైన్ చేసారు అనుకో మీరు, సో పైథాన్ ఏమనుకుంటుంది, అచ్చా వీడు వేరియబుల్ Bకి షకీలా అని అసైన్ చేసిండు. షకీలా అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇంకేదో అనుకోకండి. సో షకీలా అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇక్కడ. సో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రింగ్. సో పైథాన్ ఏం చేస్తుంది, వేరియబుల్ Bకి ఇంటర్నల్గా స్ట్రింగ్ డేటా టైప్ని అసైన్ చేస్తుంది అనమాట. సో అందుకే పైథాన్ అనేది డైనమిక్ ఇన్ నేచర్. సో గైస్, that's all about what is Python. Now let's move to features of Python. సో మనకు పైథాన్ అనేది సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు లర్న్. ఎందుకంటే పైథాన్ ఈజ్ జస్ట్ లైక్ ఇంగ్లీష్ వర్డ్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంగ్లీష్ లైక్ సింటాక్స్. అండ్ పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్. ఆల్రెడీ చెప్పిన మీకు నేను, పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. అండ్ పైథాన్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇక్కడ ప్లాట్ఫామ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో మనకు పైథాన్ అనేది విండోస్లో నడుస్తుంది, మ్యాక్ ఓఎస్లో నడుస్తుంది అండ్ లైనిక్స్లో కూడా నడుస్తుంది. సో అందుకే పైథాన్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ గైస్, పైథాన్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.
అంటే మీరు పైథాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ లేదా యూజ్ చేయడానికి ఎవరికి ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పైథాన్ ఈజ్ ఓపెన్ సోర్స్, అంటే ఫ్రీ అనమాట. అండ్ ఫ్రెండ్స్, పైథాన్లో మనకు చాలా లైబ్రరీస్ ఉన్నాయి, లైక్ నంపై, టెన్సర్ఫ్లో, సెలేనియం, ఓపెన్సివి, విచ్ ఆర్ హెల్ప్ఫుల్ వైల్ డీలింగ్ విత్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ డేటా అండ్ సమ్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ మషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్. అండ్ గైస్, ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే పైథాన్లో మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని పైథాన్తో ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పైథాన్ అండ్ ఇట్స్ ఫీచర్స్. నౌ లెట్స్ మూవ్ టు పైథాన్ హిస్టరీ. సో పైథాన్ అనేది గ్వైడు వ్యాన్ రూసమ్ అనే మహానుభావుడు 1991లో నెదర్లాండ్లో కూర్చొని పైథాన్ని ఇన్వెంట్ చేసిండు. సో ఇతనికి మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనే BBC కామెడీ షో అంటే చాలా ఇష్టం. సో హీ డిసైడెడ్ టు పిక్ ద నేమ్ పైథాన్ ఫర్ హిస్ న్యూలీ క్రియేటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రమ్ మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనమాట. నౌ లెట్స్ మూవ్ టు వేర్ ఈస్ పైథాన్ యూజ్డ్. సో పైథాన్ అనేది డేటా సైన్స్, డేటా మైనింగ్లో కూడా యూజ్ చేస్తారు. డెస్క్టాప్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి కూడా పైథాన్ని యూజ్ చేస్తారనమాట. అండ్ పైథాన్ని వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడం కూడా యూజ్ చేస్తారు యూజింగ్ డిజాంగో అండ్ ఫ్లాష్ ఫ్రేమ్వర్క్ అనమాట. అండ్ ఆబ్వియస్గా మషిన్ లెర్నింగ్లో కూడా పైథాన్ యూజ్ చేస్తారు, రోబోటిక్స్లో కూడా యూజ్ చేస్తారు, అండ్ గేమ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి కూడా పైథాన్ని యూజ్ చేస్తారు. సో ఇలా వేరియస్ ఫీల్డ్స్లో పైథాన్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ఉన్నది మీకోసమే. సో యూజ్ ఇట్ వైస్లీ అని మాత్రం చెప్పాను. కొట్టుకోండి, తిట్టుకోండి, బట్ కామెంట్ మాత్రం డెఫినెట్గా చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ పింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, దెన్ లింక్ ఈజ్ ఇన్ బయో.